అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాంటి వీడియో స్పెషల్ ఏమంటే, మనము కొత్త బట్టలు తెచ్చుకుంటాం కదా, లైక్ వెదర్ ఇప్పుడు మాల్స్లో కావచ్చు, బయట షాప్స్లో కావచ్చు, మనము తీసుకొని వచ్చిన వెంటనే యూజువలీ అలాగే అయితే వేసుకోకూడదు. వాళ్ళు ఎంత ఫ్రెష్ పీస్ ఇచ్చినా కూడాను, బికాస్ చాలామంది ట్రయల్స్ చేసింటారు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసి బట్టలు క్రీజ్ కాకుండా, ముడతలు పడకుండా ఉండడానికి మీరు చూసారంటే ఎంతోమంది వేసుకుంటారు మాల్లో ఆ బట్టల్ని. బట్ స్టిల్ మనకు అయన్ చేసినట్లే ఉంటుంది. అండ్ దానికి వచ్చేసి వాళ్ళు కెమికల్స్ యూస్ చేస్తారనమాట. దానివల్లనే కంప్లీట్గా మనకు కొత్త బట్టల్లాగానే ఉంటుంది. కాబట్టి ఎక్కడ బయట బట్టలు తీసుకున్నా వాళ్ళు ఎంత ఫ్రెష్ పీస్ ఇచ్చినా కూడాను ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసేసి తర్వాత అయితే బట్టలు వేసుకునేది చాలా చాలా మంచిది. నేనైతే ఇలాగే చేస్తాను. అండ్ మీరు జస్ట్ వాటర్లోనే కాకుండా కొంచెము ఒక బకెట్లో వాటర్ పెట్టుకొని కొంచెం షాంపూ వేసేసి ఆ బట్టల్ని బాగా తడిపి పెట్టేసి ఒక 10 minutes తర్వాత బాగా మీరు బ్రష్ అంటే వేసే అవసరం లేదు కొత్త బట్టలు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఇలా అంటూ ఉంటాయి. జస్ట్ చేతిలోనే ఇలా ఇలా అనేసి కంప్లీట్గా బాగా పులిమేసి అది మళ్ళీ మంచినీళ్ళు ఆరేసుకుంటే అయితే చాలా మంచిది. ఇంకా మనము అలా ఫస్ట్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ అవి కొత్తగానే ఉంటాయి కదా కొన్ని రోజులు, లైక్ బేస్డ్ అపాన్ ద యూసేజ్. ఒక 5-6 వాషెస్ వరకును అయితే సోప్స్ లేకపోతే డిటర్జెంట్ వేసే అవసరం లేదు. ఎందుకంటే మనకు షాంపూ వాష్ చేసే దానివల్ల బట్టలు అయితే లాంగ్ లాస్టింగ్గా, కొంచెం కాస్ట్లీ బట్టలు బయట వేసుకోపోయేది ఆఫీస్ వేర్ అంతా ఉంది అంటే మనము లైట్గా కొంచెము బకెట్లో షాంపూ వేసేసి తర్వాత లిక్విడ్ డిటర్జెంట్, సోప్ అయితే అస్సలు వాడకండి. ఎందుకంటే బాగా ప్యాచెస్ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ విత్ డార్క్ కలర్స్, బ్లాక్, మరూన్, గ్రీన్ ఇలాంటి కలర్స్కి అయితే బాగా తెలుస్తుంది అనమాట. ఈవెన్ లెగ్గిన్స్ కావచ్చు, మనకు ఎలాంటి టాప్స్, జీన్స్ ఏదైనా కానీ. సో ఇలా లిక్విడ్ డిటర్జెంట్ అండ్ లైట్గా కొంచెం షాంపూ వేసుకొనేసి మనం వాష్ చేసిన దానివల్ల బట్టలు కూడా చాలా మనకు ప్యాచీగా ఉండకుండా చాలా బాగుంటుంది. అండ్ బబుల్స్ రావు. అండ్ ఎక్కువ ఎండలో అయితే బట్టల్ని వేయకూడదు. లైట్గా ఉండే సన్లైట్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. చల్లగా ఈవినింగ్ టైమ్స్ అలాంటి టైంలో వేసుకొని, లేకపోతే మార్నింగ్ వేసి ఒక 8-9 లోపల తీసుకొచ్చేసామంటే బాగా ఎండల్లో అయితే వేయకుండా బాగా ఇలా మెయింటైన్ చేసామంటే బట్టలు లాంగ్ లాస్టింగ్గాను మనకు ఉంటుంది. అండ్ కలర్ చాలా బాగుంటుంది. లేకపోతే కలర్ అంతా ప్యాచ్ అయిపోయింది అనుకోండి, 2 times ఎండలో వదిలితే చాలు, మళ్ళీ అది ఇంకా బయట అయితే వేసుకోలేము మనము. సో అలా ఉంటుంది అనమాట. తర్వాత కొత్త బట్టల్ని కూడా నేను వాషింగ్ మిషన్కి అయితే వాడకండి. నేను చెప్పినట్టు ఒక 5-6 వాషెస్ అయిపోయి రెగ్యులర్గా దాన్ని వాడుతున్నాం అనేటప్పటికైతే వాషింగ్ మిషన్లో వేసుకుంటే మనకు నార్మల్గా ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇంతంతా అవసరమా, బట్టలకు టైం ఉండదు అనేసి. బట్ ఎంత కాస్ట్లీ వాషింగ్ మిషన్స్ అయినా మనం అన్ని డంప్ చేసేసి లిక్విడ్ డిటర్జెంట్ వేసి బాగా తిప్పేసామనుకోండి, బట్టల షేప్ అయితే అలాగే మారిపోతుంది. ఎస్పెషల్లీ విత్ కాటన్, రియాన్, షిఫాన్ ఇలాంటి క్లోత్స్కి అయితే అస్సలు సూటబుల్ కాదు. ఇంకా మనకు కాబట్టి ఇలా మెయింటైన్ చేస్తేనే బట్టలు అయితే బాగుంటుంది. అండ్ పెద్ద పని ఏం కాదు, పడింది మనకు ఒక 5 pairs అలా ఉంది అనుకోగలంగానే మనము క్లీన్ చేసేసి క్లీన్గా బట్టలు ఆరేసి క్లీన్గా మడత పెట్టుకునేసామంటే అసలు సమ్ టైమ్స్ అయన్ కూడా అవసరం లేదు. బాగా ఇలా మనము విదిలిచ్చేసి ఆరేసుకున్నామంటే బట్టలు క్లీన్గా అయితే ఉంటుంది. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. ఒక 2 కొత్త డ్రెస్సెస్ ఉన్నింది అనమాట నా దగ్గర, అది వదిలితే రెగ్యులర్గా వాడిండేటివి. సో కాబట్టి అన్నీ కలిపి ఇలా ఈరోజు వాష్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. నేను ఈవెన్ కాటన్, షిఫాన్ ఏది ఇవన్నీ నేను వాషింగ్ మిషన్కి అయితే వెయ్యను. సో నేనే హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఈ టిప్స్ అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ టిప్స్ అయితే నేను ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ కాలేజ్ చేసినప్పటి నుంచి వాడుతున్నాను అనమాట. ఈవెన్ కాలేజ్కి రెగ్యులర్గా వేసుకుపోయే బట్టలంతా వచ్చేసి వీకెండ్ ఇలాగే క్లీన్ చేసుకునే వాళ్ళము. బట్టలు కూడా చాలా రోజులు వచ్చేదనమాట. కాబట్టి నేనే మీకు అందరికీ యూజ్ కావచ్చు అనుకుంటున్నాను. ఈవెన్ చీరలు కూడా అంతే. మనము ఎక్కువ చీరలు వచ్చేసి డ్రై వాష్ అని ఇచ్చేస్తాము కదా, అలాగైతే అస్సలు అవసరం లేదు. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ఇచ్చేసుకొని వాష్ చేసుకొని లైట్ దీంతో ఎక్కువ ఎండ లేకుండా వెలుతురులోనే నార్మల్గా ఉండే లైట్ సన్లైట్లో మనము బాగా ఆరేసుకొని పెట్టుకునే దానివల్ల అయితే మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ స్టార్చ్ పెట్టే కాటన్ డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, చాలా చాలా ఈజీ. అండ్ నేను రివైవ్ వాడతాను. బయట అయితే అస్సలు నేను డ్రై వాష్కి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు, నేనే చేసుకుంటాను అనమాట. వైట్ కలర్ క్లాత్స్ కూడా అంతే,
జస్ట్ సెపరేట్ చేసి పెట్టండి. లేకపోతే ఒక డ్రెస్సే అనుకోండి, వైట్ డ్రెస్ ఉంది అనేసి ఒక బకెట్‌లో వాటర్ వేసి పెట్టేసి క్లీన్‌గా వాష్ చేసి మీరు పెట్టుకున్నారంటే డ్రై వాష్ అస్సలు అవసరం లేదు. వాళ్ళు ఏం వాష్ చేస్తారో కెమికల్ వాష్ మనకు అస్సలు తెలీదు. మనమే ఇలా చేసుకునే దానివల్ల మన ఇంట్లో మనకు హైజీన్‌గాను ఉంటది. అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి మనం ఎక్కువ ఎంత ప్రైస్ పెట్టి బట్టలు కొంటాం కదా! అవి కూడా అయితే మనకు నష్టం అవ్వదు. బాగుంటుంది. అండ్ రివైవర్‌కు కూడాను అంతే మనకు వాటర్‌లో మిక్స్ చేసుకొనేసి జస్ట్ ఇంకా మనం ఇంట్లో ఏం ప్రిపేర్ చేసే అవసరం లేదు. బట్టలకి గంజి పెట్టడానికి ఇప్పుడైతే అంత ఎవరు వాడరు కదా! చాలా తక్కువే కాటన్ వాడుతున్నారు కాబట్టి ఇంకా మనం చేసుకునేట్లయితే జస్ట్ దాంతో వచ్చేసి 2 టైప్స్ వస్తది. లిక్విడ్ బేస్డ్ అండ్ కొంచెం పౌడర్ లాగా ఉంటది. పౌడర్ అయితే కొనకండి. అగైన్ అది ప్యాచ్ లాగా వచ్చేస్తదనమాట ఒక్కొక్క మాటు. రివైవ్ లిక్విడ్ తీసుకున్నారనుకోండి, దాన్ని నార్మల్ వాటర్‌లో వాష్ చేసిన తర్వాత బట్టల్ని దాన్ని మిక్స్ చేసేసి దాంతో బాగా అద్ది ఒక 2 మినిట్స్ వదిలి బాగా పిండేసి చారేసుకుంటే మనకు కంప్లీట్‌గా స్టార్చ్ వేసిండేలాంటి కాటన్ క్లాత్స్ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ తీసుకొని మనము అయర్న్ చేసైతే పెట్టుకొనేయొచ్చు. సో, నేనైతే ఇలా నా కొత్త బట్టల్ని ఇలా మెయింటైన్ చేశాను. వాష్ చేసి కేర్ తీసుకునేది. మీకందరికూను ఈ టిప్స్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.